హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టుల నోటిఫికేషన్ ఫైనల్లీ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలని స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఇఫ్ ఇన్ కేస్ మీకు రైల్వే జాబ్స్పై ఇంట్రెస్ట్ అయితే ఉన్నట్లయితే మీరు చేయాల్సిన పని వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి నోటిఫికేషన్ రిలేటెడ్ ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా తెలుసుకోవాలి. ఒకవేళ మీరు వీడియోని పూర్తిగా చూసిన తర్వాత కూడా మీకు ఏదైనా డౌట్ ఉంది అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు మీ డౌట్స్ నేను క్లారిఫై అయితే చేస్తాను. అండ్ ఆల్సో మీరు ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్స్ కోసం ఎక్కడ సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. లింక్స్ అనేవి అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. ఫైనల్లీ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇదంతా ఒకసారి మనం ఈ ఇంపార్టెంట్ డేట్స్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ ఓపెనింగ్ అనేది 21 అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది. అలాగే క్లోజింగ్ చూసుకుంటే అంటే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిషన్ చూసుకుంటే నవంబర్ 20th అని మెన్షన్ అయితే చేశారు. అంటే మనకి అరౌండ్ ఒక 1 month టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఫీ పేమెంట్ చేయడానికి ఇంకొక 2 days అడిషనల్గా ఇవ్వడంతో నవంబర్ 22 వరకు కూడా మనం ఫీ పేమెంట్ అయితే చేయొచ్చని మెన్షన్ అయితే చేశారు. అట్ ఫైనల్లీ ఇంకొన్ని డేట్స్ కూడా మెన్షన్ చేశారు. అందులో ఒకటి కరెక్షన్ విండోకి సంబంధించి. ఇది దేని గురించి అంటే అప్లై చేసే టైంలో చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా. అంటే నేమ్ స్పెల్లింగ్లో మిస్టేక్ కానీ లేదా ఫాదర్ నేమ్ మదర్ నేమ్ టైంలో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినా అడ్రస్ ఎంటర్ చేసేటప్పుడు ఇంకా వాటెవర్ ఏవైతే మిస్టేక్స్ ఉంటాయో ఆ మిస్టేక్స్ ఏమైనా జరిగితే జరగకుండానే చూసుకోవాలి అప్లై చేసే టైంలో కేర్ఫుల్గా. ఇఫ్ ఇన్ కేస్ అనుకోకుండా ఏమైనా జరిగితే 1 or 2 వాటిని కరెక్ట్ చేసుకోవడానికి మనకి కరెక్షన్ విండో అనేది అవైలబుల్గా ఉంచడం అయితే జరుగుతుంది. ఈ కరెక్షన్ విండో అనేది మనకి నవంబర్ 23rd నుంచి డిసెంబర్ 2nd వరకు కూడా ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఓవరాల్లీ ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. ఒకసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ నోటిఫికేషన్లో టోటల్లీ 5,810 పోస్టులు అయితే ఉన్నాయి. 5,810 వేకెన్సీస్ అనేవి ఈ నోటిఫికేషన్లో ఉండడం అయితే జరిగాయి. ఇవన్నీ కూడా మొత్తం మనకి 6 categories డివైడ్ అయితే అవడం అయితే జరిగాయి. అందులో ఒకటి చూసుకుంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, దీనికి సంబంధించి 161 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ స్టేషన్ మాస్టర్, దీనికి సంబంధించి 615 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ గూడ్స్ ట్రైన్ మేనేజర్, దీనికి సంబంధించి 3,416 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ అకౌంట్స్ కమ్ టైపిస్ట్, దీనికి సంబంధించి 921. ఇక నెక్స్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 638. ఫైనల్లీ ట్రాఫిక్ అసిస్టెంట్ 59 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగాయి. టోటల్లీ చూసుకున్నట్లయితే ఉన్నటువంటి 5,810 పోస్టులు మొత్తం ఈ 6 డిఫరెంట్ కేటగిరీస్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం డివైడ్ చేసినటువంటి వివరాలు అయితే ఇవి. సో అయితే ఇక్కడ మనకి తెలియాల్సిన ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ పోస్టులు అనేవి అక్రాస్ ఇండియా మొత్తం మీదుగా ఆర్ఆర్బీ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ రిలేటెడ్ అయ్యి ఉంటాయి. బట్ మనకి తెలియాల్సింది ఏంటంటే ఇవి జోన్స్ వైజ్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. అంటే మన సికింద్రాబాద్ జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయని తెలియాలి. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు నేను చెప్తాను చూడండి. సికింద్రాబాద్ జోన్కి సంబంధించి టోటల్గా మనకి 396 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగాయి. సో ఇందులో మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వే వస్తుంది, సౌత్ సెంట్రల్ రైల్వే కూడా వస్తుంది. బట్ మనకి సౌత్ సెంట్రల్ రైల్వే ఇంపార్టెంట్ కాబట్టి సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి ఏ పోస్ట్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ అనేవి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి సంబంధించి చూసుకుంటే మనకి 34 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ స్టేషన్ మాస్టర్కి సంబంధించి చూసుకున్నట్లయితే 62 పోస్టులు ఉన్నాయి. నేను ఓన్లీ సౌత్ సెంట్రల్ రైల్వే గురించి మాత్రమే చెప్తున్నాను సికింద్రాబాద్ జోన్లో. నెక్స్ట్ గూడ్స్ ట్రైన్ మేనేజర్కి సంబంధించి చూసుకుంటే 53 పోస్టులు అయితే ఉండడం జరిగాయి. జూనియర్ అకౌంట్స్ కమ్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ చూసుకున్నట్లయితే 71 పోస్టులు అయితే ఉండడం జరిగాయి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే 22 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగాయి. ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మనం ఏ పోస్ట్కి సెలెక్ట్ అయితే పే స్కేల్ అంటే శాలరీ అనేది ఎలా ఉంటుంది అనే వివరాలని చెక్ చేద్దాం. మొత్తం మనకి 5,810 పోస్టులు అయితే ఉన్నాయి. బట్ వీటిని 6 డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ అయితే చేశారు కదా. వీటి వివరాలను అయితే చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి కానీ స్టేషన్ మాస్టర్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 6 ప్రకారం శాలరీ పే చేస్తుంది. లెవెల్ 6 ప్రకారం శాలరీ అంటే విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ మనకి 60,000 ప్లస్ శాలరీ ఉంటుంది. అంటే మనం ఇంకా నెంబర్ చెప్పొచ్చు, బట్ 60,000 ప్లస్ శాలరీ అనేది ఉండడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి లెవెల్ 5 ప్రకారం శాలరీ ఉంటుంది. అంటే అరౌండ్ విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ మనకి 60,000 వరకు శాలరీ అనేది ఉండడం జరుగుతుంది. ఇక ఫైనల్లీ ట్రాఫిక్ అసిస్టెంట్, దీనికి సంబంధించి లెవెల్ 4 ప్రకారం శాలరీ కాబట్టి
విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ మనకి 50,000 వరకు శాలరీ అనేది ఉండడం అయితే జరుగుతుంది. అంటే ఏజ్ లిమిట్స్, మీరు ఈ నోటిఫికేషన్ ఉన్న ఏ పోస్ట్ని తీసుకున్నా సరే, ఏ పోస్ట్కి మీరు అప్లై అయితే చేయాలన్నా సరే మీ ఏజ్ మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 33 సంవత్సరాల వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ వివరాలను క్లియర్లీ అయితే చూడొచ్చు. అయితే ఏజ్ రిలాక్సేషన్స్ లేవా అంటే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. వాటి వివరాలను కూడా ఇప్పుడు చెక్ చేద్దాం. ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వాళ్ళకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వాళ్ళకి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో తెలుస్తుంది పాయింట్ ఏంటంటే డిగ్రీ కంప్లీట్ చేసిన ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. అయితే ఎవరైతే ఫైనల్ ఎగ్జామ్ అయితే రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు అప్లై చేయడానికి లేదు అని చెప్పేసి ఒక పాయింట్ను కూడా మెన్షన్ అయితే చేశారు. చాలామంది ఈ పాయింట్ని అయితే స్కిప్ చేస్తూ ఉంటారు. బట్ ఈ పాయింట్ని అయితే క్లియర్లీ అయితే గుర్తుంచుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫైనల్ ఎగ్జామ్ రాసేసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి నాట్ ఎలిజిబుల్. ఫైనల్ ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ డిక్లేర్ అయితేనే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. ఆ పాయింట్ని క్లియర్లీ గుర్తుంచుకోండి. ఏదైతే అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఉందో ఆ లాస్ట్ డేట్కి 1-2 days బిఫోర్ అయినా సరే మీ ఎగ్జామ్ రిజల్ట్స్ డిక్లేర్ అయితే మీరు అప్లై అయితే చేయొచ్చు నిరభ్యంతరంగా. దీని గురించి మీరు మళ్ళీ ఆలోచించవలసినటువంటి పని అయితే లేదు. ఇక డిగ్రీ అనగానే చాలామంది ఏదైనా డిగ్రీయా అని చెప్పేసి బీఎస్సీ ఎంపీసీ అప్లై చేసి చాలామంది అడుగుతారు. ఇక్కడ మనకి స్పెసిఫిక్గా ఈ బ్రాంచ్ వాళ్ళు అప్లై చేయాలి, ఈ బ్రాంచ్ వాళ్ళు అప్లై చేయకూడదని రెస్ట్రిక్షన్స్ లేవు. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేయొచ్చు. లైక్ బీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీసీఏ, వాట్ ఎవర్ ఏదైనా ఒక డిగ్రీ మీ దగ్గర ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు బీటెక్ కంప్లీట్ చేసినా సరే బీటెక్ ద్వారా కూడా ఏ బ్రాంచ్ నుంచి అయినా సరే అప్లై అయితే చేయొచ్చు. సో ఆ విషయం క్లియర్లీ అయితే గుర్తుంచుకోండి. బేసిక్గా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే జాబ్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అక్కడ ఎవరైతే మెరిట్ అయితే వచ్చి షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి స్టేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ విధంగా 2 stagesలో బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతాయి. అయితే ఈ నోటిఫికేషన్ ఉన్నటువంటి 6 కేటగిరీ పోస్టులకు కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుందా అంటే సేమ్ ప్రాసెస్ అయితే ఉండదు. ఈ నోటిఫికేషన్ ఉన్న కొన్ని పోస్టులకి మనకి స్టేజ్ 3లో కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది కొన్ని పోస్టులకి. అలాగే కొన్ని పోస్టులకి టైపింగ్ టెస్ట్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఆ వివరాలను పక్కన పెట్టి జనరల్గా కామన్గా జరిగే స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 ఎగ్జామ్స్కి సంబంధించిన వివరాలను అయితే చెక్ చేద్దాం. అండ్ ఆల్సో ఆ వివరాలను కూడా మీకు నేను షేర్ అయితే చేస్తాను, కంగారు పడద్దు. సో ఒకసారి మనం స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ గురించి చూస్తే ఈ స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో టోటల్గా మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 100 ప్రశ్నలు అయితే ఉంటాయి. అలాగే ఎగ్జామ్కి ఇచ్చే టైం చూసుకుంటే 1.5 hour అంటే గంటన్నర సమయం ఇస్తారు. ఎగ్జాక్ట్ 90 minutes ఇక్కడ చూడండి. అయితే మనకి ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ని క్యారీ చేస్తుందని మెన్షన్ చేయడంతో పాటు ఈ ఎగ్జామ్ పేపర్లో 3 topics అనేవి ఉంటాయని చెప్పారు. అంటే 3 subjects అనుకోండి. ఒకటి చూసుకుంటే జనరల్ అవేర్నెస్, దీనికి సంబంధించి 40 క్వశ్చన్స్ ఉంటాయి. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్, దీనికి సంబంధించి 30 క్వశ్చన్స్ ఉంటాయి. థర్డ్ వన్ చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, దీనికి సంబంధించి కూడా 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఓవరాల్గా ఎగ్జామ్ పేపర్ని ఈ విధంగా డిజైన్ అయితే చేస్తారు, ఇక్కడ చూడొచ్చు. అండ్ ఆల్సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. రెగ్యులర్గా మీరు ఏదైనా డిఫరెంట్ జాబ్స్లో చూసుకుంటే 1/4 అనేది ఉంటుంది. బట్ రైల్వేలో చూసుకుంటే 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది కూడా ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది. దాని గురించి కూడా మనం డిస్కస్ అయితే చేద్దాం. నార్మలైజేషన్ ప్రాసెస్లో మీరు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ని నెగిటివ్ మార్క్స్ అని అటెంప్ట్ చేయరు కదా, దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఆ వివరాన్ని కూడా మనం ఇన్ ఫ్యూచర్ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఎగ్జామ్ జరగడానికి టైం ఉంది కాబట్టి ఈలోపు ఆ వివరాలను కూడా చెక్ చేద్దాం. అండ్ ఆల్సో ఇక్కడ మనకి సిలబస్లో ఏ టాపిక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయని క్లియర్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి నెక్స్ట్ ఫర్దర్లీ ఇంకొక వీడియో అయితే చేస్తాను. బట్ ఇక్కడ జనరల్ ఫ్యాక్టర్గా తెలుసుకుందాం. సో వన్స్ ఈ విధంగా స్టేజ్ 1 అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఏవైతే పోస్టులు అయితే ఉన్నాయో వాళ్ళకి కేటాయించిన పోస్టులు కమ్యూనిటీ వైజ్ కానీ జనరల్ వైజ్ కానీ 1:15 రేషియోలో షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్కి స్టేజ్ 2 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. వన్స్ మనం ఈ స్టేజ్ 2 ఎగ్జామినేషన్ గురించి మాట్లాడితే ఈ స్టేజ్ 2 ఎగ్జామినేషన్లో ఎగ్జామ్ పేపర్లో 120 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 120 ప్రశ్నలు అయితే ఉంటాయి ఎగ్జామ్ పేపర్లో. టైం చూసుకుంటే సేమ్ టైం గంటన్నర, అంటే 1.5 hour 90 minutes టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఎగ్జామ్ పేపర్లో ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ని క్యారీ చేయడంతో పాటు మనకి ఎగ్జామ్ పేపర్లో సేమ్ 3 topics అనేవి ఉంటాయి.
3 subject. Subject number 1 general awareness 50 marks, subject number 2 mathematics 35 marks, subject number 3 general intelligence and reasoning 35 marks అయితే ఉండడం జరుగుతుంది. టోటల్లీ చూసుకున్నట్లయితే మనకి స్టేజ్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఎలా ఉంటుంది, సేమ్ ఇక్కడ కూడా మనకి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ వివరాలని క్లియర్లీ అయితే చూడొచ్చు. సో ఓవరాల్లీ ఈ 2 స్టేజెస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు చూస్ చేసుకున్న పోస్ట్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్ కమ్ అకౌంట్స్ టైపిస్ట్ కానీ, కమర్షియల్ కమ్ టైపిస్ట్ కానీ ఈ జాబ్స్ ఉంటాయి. వీటికి టైపింగ్ అనేది నెససరీ. స్టేషన్ మాస్టర్ జాబ్ కానీ, ట్రాఫిక్ అసిస్టెంట్ జాబ్ కానీ, లేదా ఇంకొక జాబ్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఏదైతే ఉందో వీటికి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. గూడ్స్ ట్రైన్ మేనేజర్ జాబ్స్కి ఏవైతే ఉంటాయో వాటికి జస్ట్ ఈ 2 స్టేజెస్ రిటర్న్ ఎగ్జామ్ మాత్రమే ఉండడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్లీ రిటర్న్ ప్రాసెస్ అయితే ఓవరాల్లీ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇవి. సో ఇక్కడ సిలబస్ స్టేజ్ 2 కూడా ఏదైతే ఉంటుందో దాన్ని డీటెయిల్డ్గా మెన్షన్ అయితే చేశారు. ఓవరాల్లీ మనం స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2ని కంబైన్ చేసి అసలు మనం ఎటువంటి బుక్స్ని చూస్ చేసుకోవాలి, సిలబస్ని ఎలా అనలైజ్ చేసుకోవాలనే డీటెయిల్స్ని ఫ్యూచర్లో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అప్లికేషన్ ఫీజు వివరాలని ఒకసారి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ రెగ్యులర్గా తెలిసిందే, బట్ ఫార్మాలిటీకి తెలుసుకుంటున్నాం. ఈ జాబ్స్కి అప్లై అయితే చేసే క్యాండిడేట్స్ 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు పే చేయాలి. ఆ 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు పే చేసిన క్యాండిడేట్స్ ఎవరు అని చూస్తే అన్రిజర్వ్డ్, ఓబీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్. సో ఇక్కడ వివరాలను క్లియర్గా చూడండి, ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఇక అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, ఫిమేల్ క్యాండిడేట్స్, ట్రాన్స్జెండర్స్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు పే చేస్తే సరిపోతుందని చెప్పారు అప్లై చేసే టైంలో. సో ఇక్కడ వివరాలు అయితే క్లియర్లీ అయితే చూడొచ్చు. అయితే ఇక్కడ మీకు తెలిసిందే కదా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1కి అపీర్ అయిన తర్వాత ఈ అమౌంట్ మనకి రీఫండ్ అవ్వడం అయితే జరుగుతుంది. 500 రూపీస్ పే చేసిన వాళ్ళకి, జనరల్ ఓబీసీ వాళ్ళకి 400 రూపీస్ అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ 250 రూపీస్ పే చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 250 రూపీస్ కూడా రీఫండ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ పాయింట్ వినగానే చాలామంది అంటారు, నాకు ఇప్పుడు చాలా ఎగ్జామ్స్ రాశాను రైల్వే నుంచి, బట్ నాకు ఎప్పుడూ రీఫండ్ రాలేదు అని మీరు అనొచ్చు. బట్ ఇక్కడ మెన్షన్ చేసిన పాయింట్ని మీకు నేను క్లియర్గా చెప్తున్నాను. అండ్ ఆల్సో రీఫండ్ రాకపోతే మనం క్వశ్చన్ కూడా చేయొచ్చు. మనం ఇచ్చేటప్పుడు డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ ప్రాపర్లీ ఇవ్వాలి. అంటే మనం అప్లికేషన్ ఫీజుని పే చేస్తాం కదా, ఆ టైంలో చూసుకుంటే మన డెబిట్ కార్డ్స్ లేదా మన క్రెడిట్ కార్డ్స్ లేదా ఆన్లైన్ బ్యాంకింగ్, యూపీఐ అనేవి మనకి సంబంధించినవి మాత్రమే యూస్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం ప్రాపర్లీ క్వశ్చన్ చేయడానికి అవకాశం అయితే ఉంది. ఆ పాయింట్ని అయితే గుర్తుంచుకోండి. సో ఫ్రెండ్స్, ఇవైతే ఓవరాల్లీ రీసెంట్లీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టుల నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ అయిందో ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. ఇఫ్ ఇన్ కేసు నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేసి అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ డౌట్స్ ఏమైనా ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు వాటిని క్లారిఫై చేద్దాం. ఈ డౌట్స్ని బేస్ చేసుకుని ఒక వీడియో అయితే డెడికేటెడ్ కంపల్సరీ అయితే చేస్తాను. అండ్ ఆల్సో సిలబస్ వీడియో అనేది ఒక 5 డేస్ లేదా 1 వీక్ టైం తీసుకుని చేయడానికైతే ట్రై అయితే చేస్తాను. ట్రై అని కాదు, ఈసారి ఖచ్చితంగా చేయడానికైతే ప్రయత్నిస్తాను. సో ఓవరాల్లీ ఈ నోటిఫికేషన్ వివరాలు మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మరొకసారి అడుగుతున్న ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేసి వీడియో చూస్తూ ఉంటే రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ తెలుసుకోవడానికి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.